వీధి కుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కుక్కల దాడిని అధికారులు పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలను కుక్కల బారి నుంచి కాపాడేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని హైకోర్టు సూచించింది. వచ్చే వాయిదాకు కుక్కల బెడద పరిష్కారానికి మార్గాలతో రావాలని ఆదేశించింది. రహదారులపై వ్యర్థాలు వేయడం వల్లే కుక్కల బెడద పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు. జీహెచ్ఎంసీ పరిధిలో 3,80,000 వీధి కుక్కలున్నాయని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. వీధి కుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కుక్కల దాడిని అధికారులు పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలను కుక్కల బారి నుంచి కాపాడేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని హైకోర్టు సూచించింది. వచ్చే వాయిదాకు కుక్కల బెడద పరిష్కారానికి మార్గాలతో రావాలని ఆదేశించింది. రహదారులపై వ్యర్థాలు వేయడం వల్లే కుక్కల బెడద పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు. జీహెచ్ఎంసీ పరిధిలో 3,80,000 వీధి కుక్కలున్నాయని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.